ఇక డీటెయిల్ చూస్తే నేషనల్ అలయన్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతపై రాష్ట్ర స్థాయి సదస్సును సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ నాస్ కన్వీనర్ పోగూరు చెన్నై ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ నాస్ ప్రతినిధి మనాలి బెన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మనాలి పోగూరు చెన్నయ్య మాట్లాడుతూ నాస్ చట్టం నిబంధనల కోసం గత 20 ఏళ్ల నుండి పోరాడుతున్నామని తెలిపారు. సామాజిక భద్రత కోడ్లో 5 డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరారు. महिला पेंशन असंगठित रंग అసంఘటిత కార్మికులకు కార్డులు ఇచ్చి వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. అసంఘటిత కార్మికులకు సాంఘిక భద్రత కల్పించాలి. చెన్నయ్య, నేను నేషనల్ అలయన్స్ ఆఫ్ అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ నుండి వస్తున్నాను. ఇక్కడ టీవీబీయు మా మెంబరు. ఇక్కడ నాస్ అనే దానికి నేను నేషనల్ కన్వీనర్. సో మా మెయిన్ డిమాండ్స్ ఎందుకు ఆ స్థాయికి వచ్చినామంటే, భారత ప్రభుత్వము అనేక సంఘాలు వ్యతిరేకించిన ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్, ఇంకా ఇతర 4 కోడ్లు 3 కోడ్లు మొత్తం 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. అది అసంఘటిత కార్మికుల కోసం అని చెప్పి తీసుకురావడం జరిగింది. కానీ అసంఘటిత కార్మికులకు ఒరిగేది ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ వర్కర్స్ ఆ లిస్టులోనే లేరు. మన దేశంలో అత్యధిక శాతం వర్కర్స్ ఉండేది అగ్రికల్చర్ వర్కర్స్, కానీ ఒక్క పేరు కూడా మెన్షన్ చేయలేదు. అంటే దాన్ని బట్టి తెలుస్తుంది చిత్తశుద్ధి ఎంత ఉంది. దానికోసం మేమేం చెప్పామంటే, ఒక కార్మిక వర్గం అనేది రాష్ట్రానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాన్కరెంట్ లిస్టులో ఇద్దరికి సమాన భాగస్వామ్యం ఉంది. సో స్టేట్ గవర్నమెంటు ఏం చేసిందంటే, వాళ్ళు పంపిన రూల్స్ను కండ్లు మూసుకొని పాస్ చేసేసినారు. ఈడేమో మనకు పైన వచ్చి మోడీను చంద్రశేఖరరావు గారు ఎప్పుడు मेरा नाम मनाली है और मैं सेवा से हूँ. मैं सेवा की नेशनल सेक्रेटरी हूँ और हम सब नास के साथ नेशनल एसोसिएशन ऑफ फॉर सोशल सिक्योरिटी के साथ जुड़े हुए हैं और हम सब ने वी आर द फाउंडर मेंबर ऑफ द नास. हाँ, यहाँ हम लोग आज इकट्ठा इसलिए हुए कि यहाँ जो अलग अलग जो ट्रेड यूनियंस हैं या तो मेंबरशिप बेस्ड ऑर्गेनाइजेशंस जो हैं, वो सबको जो हमारी 5 मांगे हैं सोशल सिक्योरिटी की, तो उसके बारे में बताने, उसको आगे किस तरह से ले जाएंगे उसके बारे में हम लोगों ने चर्चा की. हमारी जो मांगे हैं उसमें सबसे पहला तो ये है कि अनऑर्गेनाइज सेक्टर जो अपने देश में 93% ऑफ द टोटल वर्कफोर्स है, उनका रजिस्ट्रेशन होना चाहिए. रजिस्ट्रेशन हुआ है ई श्रम में, लेकिन अभी कोई सोशल सिक्योरिटी उसमें नहीं आई है. तो हम लोग मांगते हैं कि उनके लिए ई श्रम में सोशल सिक्योरिटी की घोषणा की जाए. दूसरा ये है कि हम जो पेंशन हर